గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఓం శ్రీ సాయి సమర్థ సద్గురవే నమః. గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మలా జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువులా రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి, మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలా పొందాలో నేర్పుతాడు. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది మనము గురువు గురించి మాట్లాడుకుంటున్నామని. అవును, మనం ఇప్పుడు శ్రీ శివసాయి సేవాపీఠం వారి ప్రతి గురువారము జరుగుతున్న అన్నదాన కార్యక్రమాన్ని వీడియో చివరి వరకు చూస్తూ గురువుల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన అన్నదానం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. గత కొద్ది వారాల నుండి జనాల తాకిడి బాగానే ఉంటుంది. ఇక్కడకు వచ్చి బాబాగారి సన్నిధిలో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే మాకు చాలా బాగుంటుంది అనేది ఇక్కడకు వచ్చిన వాళ్ళు చాలామంది చెబుతున్నారు. ఈ మాట పీఠానికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. అందరికీ మంచి జరగాలనే ఒక కోరికతో, ఒక చక్కటి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇంత చక్కటి కార్యక్రమానికి మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఇంకా గురువు గురించి మాట్లాడుకుందాం. చాలాసార్లు గురువు అంటే మన సమస్యల పరిష్కారానికో లేక మన ప్రశ్నల సమాధానానికో అనుకుంటాం. మన జీవితంలో గురువు యొక్క అవసరం ఏంటి? గురువు యొక్క ఆవశ్యకత ఏంటి? గురువు మనకి ఎందుకు కావాలి? గురువుని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? గురువు యొక్క అనుగ్రహం దొరికితే ఏం జరుగుతుంది? మన జీవితాలు ఎలా మారతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితాల్లో తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువుదే. గురువు అంటే జ్ఞానం, గురువు అంటే ఒక తత్వం. జీవితంలో గురుతత్వం అనేది చాలా ముఖ్యమైనది. మనకంటూ స్వంతంగా ఏ కోరికలు లేనప్పుడు ఎవరి వలన ప్రపంచం ఆనందంగా కనిపిస్తుందో వారే గురువులు. 3 అవస్థల యందు అంటే జాగృతము, స్వప్నము, సుషుప్తము అందు చేతనను కలిగిన వారే గురువులు. జ్ఞానమనే శక్తిని అధిరోహించి తత్వము అనే మాలతో అలంకరించబడి మనకు భుక్తిని, ముక్తిని ప్రసాదించేవారే గురువులు. జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధాన్ని దహించేవారు గురువులు. ఎవరి పాదములు కడిగిన నీరు ఈ సంసారం అనే సాగరాన్ని దాటించి అసత్యాన్ని నాశనం చేస్తుందో వారే సద్గురువులు. కర్మ, మనసు, వాక్కు ఈ 3 ద్వారా గురువును ఆరాధించాలి. భగవద్భక్తికి గురువే ఏకైక మార్గం. ప్రస్తుత కాలంలో ఎంతోమంది ఆధ్యాత్మిక గురువులు పుట్టుకొస్తున్నారు. భగవద్గీతలోని 2 అధ్యాయాలు చదువుతారో వారు గురువైపోతున్నారు. ఎవరైతే మీకు ఏదైనా నమ్మకాన్ని కలిగించాలనే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను కూడా మీరు గురువు అనేస్తున్నారు. ఎవరైతే మీకు స్వాంతనను అందిస్తారో, ఎవరి దగ్గర అయితే మీకు ప్రశాంతత దొరుకుతుందో వారిని మీరు సద్గురువులు అనవచ్చు. వారి దగ్గర కొంత ప్రశాంతత ఉంటుంది. అసలు మనం ఎటువంటి గురువుని ఆశ్రయించాలి? సూచక గురువు ద్వారా భుక్తి మార్గం దొరుకుతుంది. వాచక గురువు ద్వారా ధర్మాధర్మాల గురించి తెలుసుకుంటాం, విచక్షణ కలుగుతుంది. బోధక గురువు మహామంత్రాలను ఉపదేశిస్తే, నిషిద్ధ గురువులు తాంత్రిక పద్ధతులను నేర్పుతారు. ఇటువంటి వారి దగ్గరికి వెళ్ళకపోవటమే చాలా మంచిది. ఇంకా విహిత గురువులు విషయభోగాలపై ఆసక్తి తగ్గిస్తారు. కారణ గురువులు మోక్షం గురించి మాత్రమే చెబుతారు. ఇంకా పరమ గురువు, ఇతను సాక్షాత్ భగవత్ స్వరూపం. శిష్యునికి సన్మార్గం బోధించి ఈ చరాచర జగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే అని అనుభవపూర్వకంగా తాను తెలుసుకుని అహం బ్రహ్మస్మి అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని నీకు ఆవాహన చేసి నీవు అనుభూతి చెందగలిగే స్థితికి తీసుకువెళ్ళేవారు ఈ పరమ గురువులు. వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు. నీ నిజ జీవితంలో ఇలాంటి గురువు తారసపడితే సాక్షాత్ భగవంతుడు నీతో జత నడిచినట్లే. నిజమైన ఆధ్యాత్మిక గురువును సంపూర్ణ శరణాగతి భావంతో శిష్యుడు ఆశ్రయించాలి. మిథ్యాహంకారాలను విడిచిపెట్టి శ్రద్ధతో ఒక దాసునిగా సేవ చెయ్యాలి. వాస్తవానికి ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సంతృప్తి చెందేలా చేయటమే ఆధ్యాత్మిక జీవన పురోగతి రహస్యం. జిజ్ఞాస, వినయం, సేవాభావం. వినయం లేకుండా అడిగే ప్రశ్నలు వ్యర్థం.
గురువు పెట్టే పరీక్షలో నెగ్గాలి. శిష్యునిలో నిజమైన జిజ్ఞాసను గురువు గుర్తించినప్పుడే ఆ శిష్యుడికి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. మనమందరం ఈ గురుతత్వాన్ని అర్థం చేసుకుని గురువు అనుగ్రహానికి పాత్రులు అవుదాం. జై సాయిరాం.